హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సాయి భవదీష్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ అందరి కోసం హోటల్ స్టైల్ పూరి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. చాలామందికి పూరి అంటే ఇష్టం, కానీ వాళ్ళు చేసినప్పుడు హోటళ్ళ లాగా పొంగదు. కానీ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ గనక మీరు ఫాలో అయితే హోటల్లో గనక మనం తిన్నప్పుడు పూరి ఏ విధంగా పొంగి వస్తుందో ఆ విధంగా వస్తుందండి. చాలా ఈజీ. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యి చేస్తే చాలా బాగా పొంగుతుందండి పూరి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. ఇక్కడ నేను 1/2 కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి. తర్వాతకి అందులో ఒక 1½ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసాను. అదేవిధంగా కొంచెం చక్కెర, అదేవిధంగా కొంచెం ఉప్పు వేసుకొని పిండిని ఒకసారి కలుపుకోవాలండి. చక్కెర అదేవిధంగా బొంబాయి రవ్వ వేయడం వల్ల మనకి పూరి అనేది మంచిగా పొంగుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాతకి కొంచెం ఆయిల్ కూడా పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మంచిగా పూరి పిండిని కలుపుకోవాలండి. ఒకటేసారి వాటర్ పోసుకోవద్దు. అలా ఒకటేసారి మనం వాటర్ పోసుకుంటే పూరి పిండి అనేది జారుగా అయిపోయి మనకి పూరీలు అనేటివి సరిగ్గా రావు, కాబట్టి మనం కొంచెం కొంచెంగా పోసుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడు కూడా మనం చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి పూరి అనేది చాలా బాగా పొంగుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి పైనుంచి కొంచెం ఆయిల్ పోసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. పైనుంచి మనం ఆయిల్ పోసుకోవడం వల్ల పూరి అనేది చాలా బాగా వస్తుందండి చేసినప్పుడు. 10 నిమిషాల తర్వాతకి చూసిండ్రా, ఈ విధంగా ఉండాలి మనకి పూరి పిండి అనేది. మరీ సాఫ్ట్గా కాకుండా తర్వాతకి మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండిని ఈ విధంగా తాల్చుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి పూరి చేసుకోవడానికి. ఈ విధంగా మనం అన్నీ కూడా ఒకే సైజులో తీసుకొని మంచిగా మనం బాల్స్ లాగా చుట్టుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి టైం అనేది ఎక్కువ పట్టదు. అదేవిధంగా పూరి కూడా అన్నీ కూడా ఒకటే సైజులో వస్తాయి. తర్వాతకి ఇక్కడ నేను పూరి చేసేటప్పుడు నేను అంటే పిండి పెట్టి చేయనండి, కొంచెం ఆయిల్ పెట్టి చేస్తాను. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం పిండి పెట్టి చేస్తే ఏమవుతుందంటే మనం కాలుస్తున్నప్పుడు పూరి మొత్తం కూడా నల్లగా అవుతుందండి ఆ పిండి నూనెలో పడి. అందుకే నేను ఏం చేస్తానంటే ఆయిల్ పెట్టి చేస్తాను. ఆయిల్ పెట్టి చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు పూరి అనేది మంచిగా వస్తుంది. అదేవిధంగా చూడ్డానికి కూడా బాగుంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు చేసినా కూడా పిండి పెట్టకుండా ఈ విధంగా కొంచెం ఆయిల్ పెట్టి చేయండి, చాలా బాగుంటుంది. నూనె కూడా మనకేం వేస్ట్ కాదు. అదే మనం పిండి పెడితే ఏమవుతుందంటే నూనె అంతా కూడా బ్లాక్గా అవుతుందండి. ఇది ఒక చిన్న టిప్పు. ఈ విధంగా నేను అన్ని పూరీలను తాల్చుకున్నానండి. ఎంతైనా పూరి అదేవిధంగా చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అండి. అందుకే నేను 31st రోజు సెలబ్రేట్ చేసుకుందామని పూరి అయితే చేసుకున్నానండి. ఈ విధంగా చేసుకున్న పూరీలని వేడి వేడి నూనెలో వేసుకొని కాల్చుకోవాలి. నేను ముందే పూరీలు తాల్చుతున్నప్పుడు ఆయిల్ పోసి స్టవ్ పైన పెట్టుకున్నానండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతకి ఈ విధంగా ఒక్కొక్క పూరి కనుక వేసుకున్నట్లయితే చూసిండ్రా, వేయంగానే ఎంత బాగా పూరి పొంగిందో. ఈ విధంగా రావాలండి. మనకు ఆయిల్ కూడా మంచి హీట్లో ఉండాలి. ఆయిల్ కాగకముందు కనుక మనం వేసినట్లయితే పూరి పొంగదు. ఈ విధంగా కాల్చుకున్న పూరీలను అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకున్నానండి. చూసిండ్రా, పూరిని ఇట్లా అనంగానే ఎంత బాగా పొంగుతుందో ఆ విధంగా వస్తేనే పర్ఫెక్ట్గా మనకు పూరి వచ్చినట్టు అండి. అసలు ఎంత బాగా పొంగుతుంది కదా, బూరెలు పొంగినట్టు పొంగుతున్నాయి. ఇలా మనం చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయితే ఇంట్లోనే ఈజీగా పూరి తయారు చేసుకోవచ్చండి. దానికోసం మనం ఎప్పుడు హోటల్కి వెళ్ళి తినాల్సిన అవసరం లేదు. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు హెల్తీగా మంచి ఇంట్లోనే తినొచ్చు. ఇక మేము 31st రోజు కదా ఏదైనా సెలబ్రేట్ చేసుకుందాం అన్నట్టుగా ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను పూరి అదేవిధంగా చికెన్ కర్రీ చేశానండి. నాకు చాలా ఇష్టం పూరి తోటి చికెన్ కర్రీ పెట్టుకొని తినడము. అందుకనే ఆ రోజు వెనస్డే కదా, ఎలాగో తినర్ డే అనేసి అయితే ఆ విధంగా చేశానండి. ఇంకేముంది, పూరీలు అయిపోవడమే ఆలస్యం. మంచిగా ఒక ప్లేట్లోకి పూరీలు పెట్టుకొని మంచిగా చికెన్ కర్రీ వేసుకొని అయితే తిన్నానండి. చూసిండ్రా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.